శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ధర్మానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని తెలుసుకుందాం. ఇది ఆధ్యాత్మిక సాధనలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపకరించేటువంటి అంశం. అదేమిటంటే కౌంటింగ్ మిషన్ తోటి జపం చేయవచ్చా? ఈ కౌంటింగ్ మిషన్ నాకు ఒకటి ఇచ్చారు, గురువుగారు మీ దగ్గర పెట్టుకోండి, ఇది చక్కగా మీరు ఏమైనా నామనామం చేసుకోవాలంటే కనుక మీకు హాయిగా ఉంటుంది, ఏవి పట్టుకుని వెళ్ళక్కరు ఇలా పెట్టుకొని ఇలా చక్కగా నొక్కుతూ ఉంటే సరిపోతూ ఉంటుంది, మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు దీంట్లో వచ్చేస్తూ ఉంటుందని నాకు ఒకళ్ళు ఇచ్చారు. దీన్ని చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, ఈ వీడియో చేద్దామని. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కుదరలా, ఇవాళ దానికి సమయం వచ్చినట్టుంది. జపమాల అనేటువంటి అసలు ఏమిటి, ఏ ఏ మణులతో కానీ ఏ ఏ పూసలతో కానీ వేడితో కానీ అసలు జపమాలను తయారు చేసుకోవాలి, ఈ జపమాలకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి అనే దాని గురించి మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో కావచ్చు, మంత్రతంత్ర సంబంధమైనటువంటి గ్రంథాల్లో కావచ్చు చాలా విస్తారంగా చెప్పారు. దీనికి అక్షమాల అనేటువంటి పేరు కూడా ఉంది. మొత్తం ఇందులో 108 పూసలు ఉండాలని, ఈ 108 పూసలతో కూడినటువంటి ఈ జపమాలకు శుద్ధి చేసేటువంటి విధానం ఉంది. అలా శుద్ధీకరణ చేసుకోవాలి. అలా శుద్ధీకరణ చేసుకున్న తర్వాత వాళ్ళకున్న కామ్యాన్ని అనుసరించి ఆయా మాలలతో జపం చేయాలి అని చెప్పడం ఉంది. ఉదాహరణకి శంఖాక్ష మణియశ్రీదా అంటే శంఖములు, వీటితో అంటే చిన్న చిన్న శంఖాల్లాగా వస్తాయి కదా, వీటితో కూర్చున్నటువంటి మాల లేదా ఏదైనా సరే ఒక మణితో చేసినటువంటి మాల ఏదైతే ఉంటుందో అది లక్ష్మీప్రదము, అంటే లక్ష్మిని కోరుకునేవారు వాటితో చేయాలి. అలానే స్ఫటిక మోక్షదా పరం, స్ఫటికమాల మోక్షాన్ని ఇస్తుంది కనుక మోక్షాన్ని కోరుకునేటువంటి వారు స్ఫటికమాలతో చేయాలి. పద్మాక్షాహ పుష్టి లక్ష్మీదాహ అంటే తామర పూస గింజలతో ఉన్నటువంటి మాలతో కనుక జపం చేసినట్లయితే లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. రుద్రాక్ష భుక్తి ముక్తిదాహ, ఇహపరములు రెండూ కూడా రుద్రాక్షమాలతో జపం చేయడం వలన కలుగుతాయి అని చెప్పని ఇలా ఒక్కొక్క విధమైనటువంటి మణులతో కానీ పూసలతో కానీ కూర్చున్నటువంటి జపమాలను సమకూర్చుకొని జపం చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని చాలా విస్తారంగా చెప్పారు. విద్రుమ వస్యద ధనద సౌభాగ్యాచ్య మౌక్తికాహ అంటూ, విద్రుమములు అంటే పగడాలతో కూర్చున్నటువంటి దండతో కనుక అంటే అక్షమాలతో కనుక జపమాలతో కనుక జపం చేసినట్లయితే కనుక వశ్యసిద్ధి కలుగుతుంది, ఎదుటివారిని మనం ఆకట్టుకోగలుగుతాం, ధన సంపదలు కూడా కలుగుతాయి. సౌభాగ్యార్థాశ్చ మౌక్తికాహ, అలానే ముత్యములతో కూర్చున్నటువంటి మాలతో కనుక జపం చేసినట్లయితే కనుక సౌభాగ్యం కలుగుతుంది అని అన్నారు. అందుకని ఎక్కువగా సంప్రదాయం తెలిసినటువంటి వారి ఇళ్లలో స్త్రీలు ఎవరన్నా మంత్రానుష్ఠానం చేయదలుచుకుంటే ముత్యాలతో కూర్చున్నటువంటి వారితో జపం చేస్తూ ఉంటాను, ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం వ్యవహారంలో. మరి అట్లా ఈ కౌంటింగ్ మిషన్తో జపం చేస్తే ఏం కలుగుతుంది అనేది మనకి శాస్త్రంలో లేదు. బాగా చెప్పారండి, ఈ శాస్త్రాలు రాసుకున్న రోజుల్లో ఈ కౌంటింగ్ మిషన్ లేదు, అందుకనే వాళ్ళు రాయలేదు. కనుక ఇప్పుడు కౌంటింగ్ మిషన్ వచ్చినప్పుడు మనం ఈ యొక్క అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు? హాయిగా నేను బస్సులో వెళ్తూ ఉంటాను, అక్కడ రుద్రాక్ష మాలలు స్ఫటిక మాలలు ఆ మాలలు అన్నీ పెట్టుకుని ఇట్లా జపం చేసుకుంటూ ఉంటాను, కుదురుతుందా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కనుక నేను హాయిగా ఇది పెట్టుకున్నాను అనుకోండి, ఇది పెట్టుకుని ఇలా కూర్చొని హాయిగా నేను శ్రీరామ 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 ఏదో నాకు తోచిన నామం నేను జపం చేసుకుంటూ ఉంటాను, ఇది వీలు కదా, ఇది సౌకర్యం కదా, ప్రధాన్ని కొట్టిపారేస్తూ ఉంటారు, మీ చేదస్తం అని అనొచ్చు. ఎక్కడ ఇది చేదస్తం కాదు. ఈ మణులకి ఈ చేతి స్పర్శ ఇలా తగిలి మనం అనుకున్నటువంటి ఆ మంత్రం దానికి సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని జపం చేసినప్పుడు ఒక అతీంద్రియమైనటువంటి శక్తి యొక్క ప్రేరణ వల్ల ఆయా ఫలితాలు కలుగుతున్నాయని చెప్పని మన ఋషులు గమనించారు. అందుకని రుద్రాక్ష భుక్తి ముక్తిదా అన్నారు. రుద్రాక్షలు ఎంత గొప్పవో తులసిమాల కూడా అంతే గొప్పదండి. తులసి మణినా యోగేనా గణితాం చక్షయం భవేత్ అంటూ తులసిమాలతో కనుక లెక్క పెడుతూ కనుక జపం చేసినట్లయితే కనుక ఆ మంత్రం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని అన్నారు. అలానే రుద్రాక్ష మణినా చైవ అనంత పరమశ్నుతే అంటూ రుద్రాక్షమాలతో జపం చేసినా కూడా అనంతమైన ఫలితం వస్తుంది అని అన్నారు. కానీ ఏ మాలతో జపం చేస్తున్నప్పుడు ఎంత వేగంగా ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయో చెప్పారు. ఇవన్నీ చేదస్తాలను కొట్టివేయడానికి ఏమీ లేదు. అంటే ఆ మంత్రానికి సంబంధించినటువంటి విశేషాలలో భాగంగా ఈ మాలను ఎంచుకొని జపం చేస్తున్నప్పుడు అవి మన మనస్సు మీద కొంత అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపించడానికి అవకాశాలు ఏర్పడతాయి. వాటి యొక్క స్పర్శకు ఉండేటువంటి గొప్పతనం అది. ఇప్పుడు తులసి స్పర్శ కనుక మనకి ఎప్పటికీ ఉందనుకోండి శరీరం మీద, ఏమవుతుంది? అనారోగ్య సమస్యల నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. రుద్రాక్షమాల ధారణ మనం చేసాం, రుద్రాక్షలు ఎప్పుడు మెల్లో ఉన్నాయనుకోండి ఏం కలుగుతుంది? బీపీ రాదని చెప్పని ఇప్పటి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, బీపీ నుంచి రక్షించుకోవడానికి రుద్రాక్షమాల చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు. అంటే ఆరోగ్యపరంగా కూడా వీటికి ఉండేటువంటి విశేషాలు వీటికి ఉన్నాయి. అందుకోసం అని చెప్పని
ఆ యొక్క స్పర్శకి ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ప్లాస్టిక్కో ఇలాంటివో ఏవో అయితే ఉన్నాయో కౌంటింగ్ మిషన్స్, వీటి స్పర్శకి ఏముంది? ఏమీ లేదు. కనుక అత్యవసరాలకి ఏమైనా వాడుకుంటామంటే అది వేరే విషయం. నేను దాని జోలికి నేను పోవట్లేదు. ఏదో కౌంటింగ్ గుర్తుండటం కోసం మేము చేసుకుంటున్నాం, దాని జోలికి కూడా నేను పోవట్లేదు. అసలు నిజంగా చెప్పాలంటే జపతో పాతకం నాస్తి అని చెప్పని జపం చేసేదే పాపాన్ని పోగొట్టుకునడానికి. అసలు అక్కడ జపం అనేది మనం లెక్క కోసమన్నా కూడా భగవద్ అనుగ్రహం కోసం, భగవత్ ప్రీతి కోసం చేస్తున్నాం అనేటువంటి కారణం చేత చేయాలి తప్ప లెక్క కోసం చేయకూడదు. కాదు ఏదో నియమంగా ఒకటి పెట్టుకున్నాం, రోజుకి 1000 సార్లు 10,000 సార్లు ఏదో లెక్క పెట్టుకున్నాం, అందుకు చేసుకోవాల్సి వస్తుంది సాధనలో భాగంగా అనుకున్నప్పుడు మాత్రం ఇందాకటి పాటించుకోవడం శ్రేయస్కరం తప్ప ఈ ఎలక్ట్రానిక్ లాంటివి పాటించడం మాత్రం అంత మంచిదైతే మాత్రం కాదు. కనుక తర్వాత నిర్ణయం అయితే మీది, నేను ఎవరిని కూడా ఒత్తిడైతే చేయడం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం, మరోమారు మళ్ళీ కలుద్దాం. స్వస్తి.